స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. ఏపీ పాలిటిక్స్ ప్రతిరోజు ఏదో ఒక అంశంతో నెట్టింట బాగా వైరల్ గా మారిపోతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ వైరల్ కంటెంట్ గురించి మనం చెప్పుకోబోతున్నది. రాజారెడ్డి ఈ పేరు వినగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి గుర్తొస్తున్నాడు. అలా గుర్తుకు రావడం క్వాడ్ కామన్ కూడా. అయితే ఇప్పుడు ఈ పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది అనే ప్రశ్న తలెత్తడం అన్నది కూడా క్వైట్ పాయింటే. అయితే రాజారెడ్డి మనవడు రాజారెడ్డి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది. రాజారెడ్డి పాలిటిక్స్ ఎంట్రీ అనే ట్యాగ్తో వైరల్ అవుతున్న ఈ అంశం కాస్త హాట్గానే ఉంటుంది. కానీ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ నిజమేనా? ఒకవేళ రాజారెడ్డి ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తే ఏపీ ప్రజలు స్వాగతిస్తారా? తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజారెడ్డి ఏపీలో మసులుకోగలడా? అయితే ఇక్కడ ఇంకో కీలక ప్రశ్న కూడా రాక మానలేదు. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ మేనమామ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగమా, అడ్డంకియనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వలయంలా మారింది రాజారెడ్డి ఎపిసోడ్. రాజారెడ్డి ఎంట్రీ అంటే కేవలం ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావడం కాదు, వైఎస్ఆర్ కుటుంబం మరోసారి శ్రద్ధ కేంద్రంగా మారడం కూడా. వైఎస్ కుటుంబం పేరు అంటే ఇప్పటికీ ప్రజల్లో ఓ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఆ పేరుతో గెలిచిన ఎన్నికలు, ఓడిపోయిన ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన కొత్త తరం నుంచి ఒక యువ నేత వస్తున్నాడంటే అది సహజంగానే రాజకీయ లెక్కలు మార్చేస్తుంది. ఆయన నిజంగా ప్రజలకు చేరువవుతారా, లేక కేవలం వైఎస్ఆర్ వారసత్వం అనే ట్యాగ్కే పరిమితమవుతారా? ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ. ఇలా రెండు వైపులా మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో రాజారెడ్డి ఎంట్రీ టాక్ రావడం మరింత ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్ల నేపథ్యంలో ఈ ఎంట్రీ ఆయనకు బలాన్నిస్తుందా, లేక మరిన్ని ముప్పులు తెస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కొత్త వ్యక్తి రావడం కంటే కొత్త అంచనాలు, కొత్త సమీకరణాలు అవి ఎలా పనిచేస్తాయోనని ఇప్పుడు రాజకీయ వర్గాలే కాక ప్రజలు కూడా కుతూహలంగా చూస్తున్నారు. అయితే రాజారెడ్డి ఎపిసోడ్లో మరో ఆసక్తికర కోణం ఉంది. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను అంగీకరిస్తారా, లేక బయటవాడిలా తేలుస్తారా అనేది క్లారిటీ కావాల్సిన అంశం. అంతేకాదు కొత్త తరం నాయకుడు అనుభవం, ప్రజలతో కనెక్ట్, గ్రౌండ్ స్థాయి నెట్వర్క్ ఉంటేనే ఆమోదం లభిస్తుంది. కాబట్టి రాజారెడ్డి ఎంట్రీ అంటే కేవలం ఓ లేటెస్ట్ వైరల్ టాపిక్ మాత్రమేనా, లేక ఏపీ రాజకీయ సమీకరణాన్ని మార్చే గేమ్ చేంజరా అన్నది చూడాలి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మహేందర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు సార్? వాళ్ళ పొలిటికల్ ఎంట్రీ వాళ్ళ సొంత నిర్ణయాలు అవి. దానికి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ తల్లి పార్టీలో ఉన్నారు, కొడుకుని తీసుకురావడం అది వాళ్ళ సొంత నిర్ణయం. దానికి మన పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళది సొంత నిర్ణయం వాళ్ళది. ఓకే, అంటే ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ ఇవ్వడం వల్ల జగన్కి లాభం అంటారా, నష్టం అంటారా, ఎలా చూడొచ్చు అంటారు? అసలు మనకి ఎటువంటి నష్టము లేదు, లాభము లేదు. అసలు తల్లి నుంచే మనకేం నష్టం లేదు. ఇక ఆమె కొడుకు నుంచి ఏముంటదండి? ఓకే, అంతే అంటారా? 100% అంతే. ఓకే, సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది కదా దీని మీద. అంటే కొన్ని రోజులు అలా వైరల్ అయ్యి మళ్ళీ ఇంకా ఆ టాపిక్ వదిలేసే అంతా ఉంటుందంటారా? నిజంగానే ఎంట్రీ ఉందంటారా రాజారెడ్డిది? సోషల్ మీడియాలో ఎంట్రీ అంటే ఏదైనా కొత్తది ఉంటే సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా ప్రతిదీ ట్రెండ్ అయితేనే ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంత అది మాకంత పెద్ద ఎఫెక్ట్ ఇస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. అంటే మామూలుగా ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ ఇచ్చారనుకోండి, ఏపీ ప్రజలు అంగీకరిస్తారంటారా, స్వాగతిస్తారంటారా? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడిగా, షర్మిల గారి కొడుకుగా ప్రజలు అంగీకరిస్తారంటారా? ఇప్పుడు తల్లిని అంగీకరించారంటారా మీరు? రాజారెడ్డి తల్లిని అంగీకరించారా? తల్లినే అంగీకరించలేదు, ఇక ఆమె కొడుకునే అంగీకరిస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే షర్మిలమని అభిమానించారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఆ కొడుకు వస్తే జస్ట్ వాళ్ళ కుటుంబం అని ఊరికే గౌరవిస్తారు తప్ప వాళ్ళని ఆదరించడం ఏమి ఉండదు. ఓకే, అంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు రాజారెడ్డి అని అంటున్నారు. కేవలం దీంట్లో తెలంగాణ
ఆంధ్ర అని ఏమి ఉండదండి. ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు టోటల్ సమైకాంధ్రకి నాయకుడు. రాజశేఖర రెడ్డి ఏమో సమైకాంధ్రకి నాయకుడు. దీంట్లో తెలంగాణ ఆంధ్ర అని ఏమి ఉండదు. ఆయన సమైకాంధ్ర నాయకుడు కాబట్టి అన్ని ప్రాంతాలలో ఆయన అభిమానిస్తారు. అభిమానించేంత మాత్రాన వీళ్ళని ఆదరిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే వైసీపీ ఇప్పుడు షర్మిలాకి మధ్య ఉన్న విభేదాల వల్ల రాజారెడ్డిని ఏపీ ప్రజలు అంగీకరించడం వాస్తవమేనంటారా? లేదనుకో కొన్ని రోజులు వైరల్గా టాపిక్ నడిచి తర్వాత రాజారెడ్డి ఎంట్రీ లేదు అని మళ్ళీ ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా అదే సోషల్ మీడియాలో? జస్ట్ ఇది నాకు తెలిసి ఇది ఒక పాసింగ్ క్లౌడ్ ఉన్నట్టు అంతే. ఓకే, అంటే మామూలుగా అనుకోవచ్చు కదా సార్, రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ మేనమామ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగమా, అడ్డంకియా, ఇలా ఎన్నో ప్రశ్నలు వలయంగా మారిందని అంటున్నారు కదా సార్, దీని మీద ఏమంటారు మీరు? లేదు, ఏముండదండి, అడ్డంకి ఏముండదు. ఇది మీరు చూసారు కదా లాస్ట్ ఎలక్షన్స్ లో సొంతం షర్మిలమ్మ గారే ఏం అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు రాజారెడ్డి గారు ఏం అడ్డుకుంటారు? అలాంటిది ఏం జరగదు. ఏపీ ప్రజలకు ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కంటే ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఇంకా పుట్టపోడు. అంటే ఎంతమంది అన్నా పుట్టొచ్చు, ఎంతమంది అన్నా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎవరు లేడు. అంటే మామూలుగా రాజారెడ్డి ఎంట్రీ అంటే కేవలం ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావడం కాదు, వైఎస్ఆర్ కుటుంబం మరోసారి శ్రద్ధా కేంద్రంగా మారడం కూడా అని అంటున్నారు కదా సార్, దీని మీద ఏమంటారు మీరు? వైఎస్ఆర్ కుటుంబం అనే వాళ్ళకు ఒక గౌరవం అంతే, ప్రజాదరణ ఉండదు. వైఎస్ఆర్ గారి కుటుంబం అనే వాళ్ళకి గౌరవం. కేవలం క్షమించండి అన్న, సారీ. మహేందర్ రెడ్డి గారు, వైఎస్ కుటుంబం పేరు అంటే ఇప్పటికీ ప్రజల్లో ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంది కదా సార్. రాజారెడ్డి ఎంట్రీ అని అంటే ఒక కనెక్ట్ మొత్తం రాజశేఖర రెడ్డి లెగసీ, ఆ కనెక్టింగ్, ఆ ప్రజాదరణ టోటల్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటది. మిగతా ఎవరితో ఉంటది? కుటుంబ సభ్యులని మాత్రమే వాళ్ళ గౌరవం ఉంటది. రాజశేఖర రెడ్డి గారి లెగసీ, రాజశేఖర రెడ్డి గారి ప్రజాదరణ, పేదలకు ఆయన సంక్షేమం అంతా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. కుటుంబ సభ్యులని కేవలమే వాళ్ళకి గౌరవం. అంటే మామూలుగా ఆ పేరుతో గెలిచిన ఓడిపోయిన ఒక ఎన్నికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా సార్. అంటే షర్మిల కొడుకే కాబట్టి కనెక్టివ్ ఎందుకు ఉండదని అనుకోవాలి, ఉంటుందని అనుకోవచ్చు కదా అని అంటున్నారు కదా సార్. ఉండదు అని అయితే చెప్పలేరు కదా, ఉంటుంది కదా. షర్మిలమ్మ గారికి కనెక్టివిటీ లేదు, షర్మిలమ్మ గారికి కనెక్టివ్ లేదు కదండి. రాజారెడ్డి గారికి ఎక్కడ ఉంటుంది? మామూలుగా వాళ్ళ వ్యక్తిత్వం పార్టీల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, వాళ్ళది చూసుకోవాలి. మనకు ప్రజాదరణ ఉంటుందా లేదా. కేవలం ఇది జగన్ గారి మీద ఊరికే కక్ష సాధింపు, వాళ్ళ వ్యక్తిత్వంతోనూ తెచ్చి ఊరికే అనవసరంగా ఇది చేయడం. మామూలుగా అంటే కొత్త తరం నుంచి ఒక యువనేత వస్తున్నాడంటే అది సహజంగానే రాజకీయ లెక్కల్ని మారుస్తుందని అనుకోవచ్చు అని అంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? చూద్దాం, ఇంకా జస్ట్ ఎంట్రీ కదా, చూద్దాం ఎలా ఉంటుందో. స్వాగతిస్తున్నాం ఆయన ఎంట్రీని. ఓకే, ఒక్క నిమిషం సార్, మనతో లక్ష్మణ్ రావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మీ నరసింహ యాదవ్ మేడం. లక్ష్మీ నరసింహ యాదవ్ గారు నమస్తే సార్. నమస్తే మేడం. ఏఐసిసి మెంబర్ లక్ష్మీ నరసింహ గారు నమస్తే సార్. ఇప్పుడు అంటే ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు షర్మిలమ్మ కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ, దీని మీద మీరేమంటారు? మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం మేడం. ఎందుకంటే ఎలాగ మిత్రులు మాట్లాడారు, ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డికే రాజశేఖర రెడ్డి యొక్క సిద్ధాంతాలు అంటున్నాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికినంత వరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది ఒక పెద్ద ఆశయం. అది అతను బతికినన్నాళ్ళు కూడా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేశాడు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను కాపాడడం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనే ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో
ఆమె అధ్యక్షురాలుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. వైఎస్ రాజారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. ఆ బలాన్ని చూసే ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే వైసీపీకి ఎక్కడ సమస్య వస్తుందనే భావంతో ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నారు మేడం. ఇప్పుడు మేము చూసాము కొన్నిట్లయితే ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ ఎందుకంత భయం మేడం వాళ్ళకు? ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజారెడ్డి ఏపీలో మసులుకోగలడా ఎలాంటి మాట్లాడిందంటే రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు జగన్మోహన్ రెడ్డి తీస్తారని అంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అనుకూలంగా పనిచేయలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ కి బద్ధ శత్రువు తెలుగుదేశము. అలాంటిది రాజశేఖర రెడ్డి మనస్తాపం చెందేలాగా మీరు తెలుగుదేశం అనుకూలంగా పనిచేశారు. లేదు బ్రదర్, ఎక్కడ పనిచేశారు? బాగా గమనించండి. జరిగిన ఎన్నికల్లో శర్మిలమ్మ గారు ఎవరికి అనుకూలంగా పనిచేశారు? ఒకటి బ్రదర్, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, శర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ కాదు. పనిచేశాడా? మీరు మా పథకాలు చెప్పుకొని మీరు అధికారంలోకి వచ్చారు. రాజారెడ్డి వస్తుంటే ఎందుకు మీకు అంత భయపడుతున్నారు? మీ పథకాలు కాదండి, రాజశేఖర రెడ్డి గారి పథకాలు. జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నారు ఆ పథకాలని. ఆ రాజశేఖర రెడ్డి పథకాలని పేద ప్రజలకు అందించామంటే జగన్మోహన్ రెడ్డి. మీరు ఆ పేద ప్రజలకు మీరు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. పేద ప్రజలను ఏ స్కీమ్ ఇవ్వకుండా అందరినీ వెన్నుపోటు పొడిచే రాజారెడ్డి గారు కూడా వస్తున్నారండి. వైఎస్ రాజారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర రెడ్డి యొక్క మీరు దయచేసి రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ఆ కాంగ్రెస్ కండువా వేసుకోవద్దండి. మీరు తెలుగుదేశం అనుకూలంగా ఉంటారు. మీరు ఆ కండువా ఈ కండువా మీ బ్రహ్మాండి మేము మా రక్తం ఆ కండువా ఈ కండువా కలిపేసుకోండి. తెలుగుదేశం కండా కాంగ్రెస్ మీరు అనుకుంటే మీరు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కనుక్కోండి. మీరు ఆంధ్రప్రదేశ్ లో వచ్చారు కనుక్కోండి. లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు ఆ రెండు కండాలు వేసుకుని మీరే ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడన్నా మేడం మాట్లాడిందా? మేడం వచ్చినప్పుడే మనకి ఏమి ఇబ్బంది లేదు. మీరు సొంత దీనికోసం, సొంత సలాభం కోసం, సొంత నిర్ణయాల కోసం అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేస్తారు. ప్రత్యేక హోదా రాలేదు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ రాలేదు. 23 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు. మన జగన్మోహన్ రెడ్డి తెచ్చినాడా? మన నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లాడు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అవసరం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఈరోజు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అదే కాంగ్రెస్ పార్టీ ఏపీని చీల్చింది. మీరు ఆ రోజు అన్ని ఇస్తామన్నారు కదా, మరి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పించేటోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సరే మీరు ఇచ్చారు మీరు స్టేట్ విభజించారు, మీరు ఇచ్చారా? రాష్ట్రాన్ని కొట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి కదా ఆర్టికల్ విడగొట్టమని చెప్పలేదు, సమైక్యంగా ఉందామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మీరు పార్లమెంట్ లో ఒకసారి ప్లే కార్డ్ చూడండి. సమైక్యాంగా ఉండాలని ప్లే కార్డ్ పట్టిన ఏకైక నాయకుడు. అన్ని విషయాలు తెలుసుకోవాలి. టీవీలో ఒకసారి చెక్ చేయండి. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణకి సంబంధించిన అభ్యంతరం సార్ మహేందర్ రెడ్డి గారు ఒక ప్లే కార్డ్ పట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి చెప్పాడు. మహేందర్ రెడ్డి గారు, లక్ష్మీ నరసింహ గారు అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద నింద మోపారు. ఆ శిక్ష అనుభవిస్తున్నారు. మహేందర్ రెడ్డి గారు, లక్ష్మీ యాదవ్ గారు, ఒక్క నిమిషం అండి. టాపిక్ డైవర్ట్ చేయకండి. మనం మామూలుగా ఇప్పుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి మాట్లాడండి. ఆయన నిజంగానే ఎంట్రీ ఇస్తారా? ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత అది వెళ్ళిపోతుందా? నిజంగా ఆయన ఎంట్రీ ఇస్తున్నారా అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. దాని గురించి మాట్లాడండి. ఖచ్చితంగా మేడం ఎంట్రీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తాడు. గ్రామ స్థాయి నుంచి కూడా యువతను కలుస్తాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నెరవేర్చేది ఇప్పుడు వైఎస్ శర్మిలమ్మ గారు ప్లస్ అదేవిధంగా వైఎస్ రాజారెడ్డి గారు. ఇంతవరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మేము కూడా అభిమానించాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని మేము 2014లో కానీ 19లో కానీ మేము కూడా ఆహ్వానించాం. కానీ అతను వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా బీజేపీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు 18 లక్ష్మీ నరసింహ గారు,
రాజారెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఆయన రావడం వల్ల మాకు బలం చేకూరుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేడం. ఓకే, లక్ష్మీ నరసింహ గారు, మామూలుగా రాజారెడ్డి తెలంగాణకు చెందిన వాడు అంటున్నారు, ఏపీ ప్రజలు స్వాగతిస్తారా అనేది అంటున్నారు కదా, దీని మీద ఏమంటారు మీరు? మేడం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళ లోకేష్ కూడా చంద్రబాబు అక్కడ పుట్టినోళ్ళే. తర్వాత ఇప్పుడు వైఎస్ షర్మిలమ్మ గారు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పటికి కూడా హైదరాబాద్లో కాపురం చేస్తున్నారు. మన వాళ్ళందరినీ కూడా తెలంగాణ వాసులుగా మనం లెక్కేద్దామా, ఆంధ్రప్రదేశ్ వాసులు లెక్కేద్దామా? మీరు చెప్పండి మేడం. అవును, అదే వాళ్ళ అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పలేం కదా. ఈ భారతదేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు. ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ జగన్మోహన్ రెడ్డికి లాభం అంటారా, నష్టం అంటారా, లేదా ఉపయోగకరమా, లేదా అడ్డంకినా, ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ఖచ్చితంగా వైఎస్ నష్టం అనేది ఏమి ఉండదండి, వాళ్ళ భ్రమ అంతే అది. సర్లేండి, అవసరం మీరు చూస్తారు కదా, భవిష్యత్తులో 2029 ఎన్నికలు చూస్తారు కదా. మొన్న 2024 చెక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు కూడా మీరు ఇంకా నమ్మకపోతే అభ్యంతరం లేదండి బ్రదర్. సరే, లక్ష్మీ నరసింహ గారు, నాయకుడికి తెలుసు, మీ దేశ నాయకుడికి లక్ష్మీ నరసింహ గారు, మీ దేశ నాయకుడికి తెలుసు ఈవీఎం ద్వారా ఓడిపోయామని. మీ దేశ నాయకుడే దేశమంతా తిరిగి చెప్తున్నాడు ఈవీఎం ద్వారా ఓడిపోయామని. మీకు కూడా తెలుసు ఎలా ఓడిపోయామని. ఇండియాలో ఫస్ట్ కేసు వేసింది కోర్టు. అందరికంటే ఫస్ట్ కేసు వేసిందే మేమే. అందరికంటే ముందు అన్నిటికంటే ఈవీఎంలు చెక్ చేయాలని చేసిందే ఫస్ట్ మనమే. చూసుకోండి, రికార్డు ఇస్తారు. బాలనారాయణ శ్రీనివాస్ రెడ్డి గారితో ఫస్ట్ కేసు వేసిందే మనమే. కలిసి పోరాటం చేయండి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినప్పుడు మాతో పాటు కలిసి పోరాటం చేయండి. అరే తిరిగినోళ్ళే బ్రదర్, ఇప్పుడు ఈవీఎం గురించి కాదు, రాజారెడ్డి నష్టమా లాభమా, అది నష్టమో కాదనేది ఎవరు వచ్చినా ఏమున్నా రాజారెడ్డి గారు రాజశేఖర ఆశయాలను సిద్ధాంతాలను నెరవేర్చాలంటే రాహుల్ గాంధీ రాజారెడ్డి గారు రావచ్చు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా రావాలంటే కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా రాజారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇవ్వాలని చెప్పి కూడా మేము కార్యకర్తలము నాయకులం అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి నష్టమా లాభం అనేది భవిష్యత్తులో మీరు చూస్తారు కదా. అది మనము కాలం ఎలా నిర్ణయిస్తే లక్ష్మీ నరసింహ గారు, రాజారెడ్డి నిజంగా ప్రజలకు చేరువవుతారా, లేక కేవలం వైఎస్ఆర్ వారసత్వం అనే ట్యాగ్ ని పరిమితం అవుతారా అనేది అనుకుంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ అనేది ప్రస్తుతం ఉంది, అయితే మామూలుగా ఆయన సక్సెస్ అవుతారంటారా, లేదంటే వైఎస్ఆర్ వారసత్వం అనే ట్యాగ్కే పరిమితం అవుతారా అంటే మీరేమంటారు? ఏం లేదు మేడం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అతను పట్టుకునేది రాజశేఖర్ యొక్క సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఫస్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరం కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా అతను ఆ చరిస్మా ఉందని కూడా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం మేడం. ఓకే, ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ, ఇలా రెండు వైపులా మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో రాజారెడ్డి ఎంట్రీ టాక్ రావడం మరింత ఆసక్తిని రేపుతుందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడే మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ లాభమా నష్టమని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ అడతప్పుడు భయపడి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వైఎస్ షర్మిలమ్మ గారిని, తర్వాత వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు? రాజారెడ్డి గారు ఎంట్రీ అవుతున్నా అని చెప్తున్నా ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు.